హాయ్ ఫ్రెండ్స్. మహాలక్ష్మి అయితే ఉదయాన్నే లేచి పూజ చేసుకొని ఇక వంటగదిలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే సిద్ధం చేస్తూ ఉంటుంది. కానీ ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా పడుకొని ఉంటారు. మహాలక్ష్మి మాత్రం ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇక అందరికంటే ముందు లేసే పెద్ది కూడా ఆ రోజు లేటుగా లేవడంతో పెద్ది లేచి డైరెక్ట్గా వంటగదిలోకి అయితే వస్తూ ఉంటాడు. అక్కడ మహాలక్ష్మిని చూసి, ఏంటమ్మా ఇది, నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఎందుకు నీకు ఈ పనులన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు ఇలా అన్ని పనులు నీ మీద వేసుకుంటున్నావు, ఇవన్నీ చేయడానికి మేము ఉన్నాం కదమ్మా, నువ్వు జాగ్రత్తగా నీ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వు, వీటన్నిటికీ చూసుకోవడానికి నేనున్నాను, నాకు ఇవన్నీ అలవాటే కదా, నువ్వెందుకు వీటి గురించి ఆలోచిస్తున్నావు అని మాధవ అంటూ ఉంటే, పెద్ది మీరు మా కోసం చాలా చేశారు, నిజంగా చెప్పాలంటే మీ అమ్మగారు చనిపోయినప్పటి నుంచి కూడా మీరు ఏ స్వార్థం లేకుండా మీ తమ్ముళ్ళ కోసం అన్నీ చేశారు, మీ గురించి మీరు అస్సలు ఆలోచించుకోవడం లేదు, ఆ తర్వాత నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాను అన్నీ కూడా నా కోసమే చేస్తూ వచ్చారు, ఎప్పుడు కూడా మీరు మీకోసం ఎప్పుడు ఆలోచించుకోవడం లేదు, రెస్ట్ కూడా తీసుకోవడం లేదు, ఉదయాన్నే లేచి వంట చేసి మళ్ళీ మీరు పనికి వెళ్తున్నారు, మీరు ఎంత నీరసమైపోతారు ఇలా ఉంటే, అందుకోసమే అప్పుడప్పుడు నేను కూడా మీకు సహాయం చేస్తాను పెద్ది, మీరు కాదనొద్దు పెద్ది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దానికి మాధవ అయితే, లేదమ్మా మహా, నువ్వు ఇలా చేయకూడదు, అసలే నువ్వు గొప్పింటి బిడ్డవి, ఇలాంటి పనులన్నీ కూడా నీకు అలవాటు ఉండవు, ఇక్కడికి వచ్చి నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేయాలమ్మా, నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను బ్రేక్ఫాస్ట్ అంతా సిద్ధం చేసి నిన్ను పిలుస్తాను, ఏం తింటావు చెప్పు బ్రేక్ఫాస్ట్కి అని అంటూ ఉంటే, లేదు పెద్ది, ఈరోజు మీరు నా మాట వింటారా వినరా, మీరు వినాల్సిందే అని చెప్పి గట్టిగా అరిచి ఇక మాధవానైతే వంటింట్లో నుంచి తీసుకొని వచ్చి హాల్లో అయితే నిలబెడుతుంది. ఇక అలా చేయడంతో అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బయట ఉన్న నారాయణ కూడా లోపలికి వచ్చి ఏమైందమ్మా ఏమైందమ్మా అని అడుగుతారు. ఇక కేశవ, కన్నా, చక్రి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక చక్రితో అయితే మాధవ ఇలా అంటూ ఉంటాడు, రే చక్రి చూడ్రా, మహాలక్ష్మి తానే వంట చేసి మనందరికీ పెట్టాలట, ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి పూజ చేసుకొని ఇక మనందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే సిద్ధం చేస్తుంది అని అనగానే ఇక నారాయణ అయితే, ఈ ఇంటికి ఆడదిక్కులేని లోటు తీరుస్తున్నావమ్మా, నిజంగా నీకు మేము చాలా కృతజ్ఞతలు చెప్పాలి అని నారాయణ అంటూ ఉంటాడు. ఇక మాధవ వచ్చి, ఊరుకోండి నాన్న, మీరు కూడా అలా మాట్లాడతారేంటి, అయినా మహాలక్ష్మికి ఇలాంటి పనులన్నీ కూడా అస్సలు అలవాట్లేదు, మన కోసం ఇవంతా కూడా చేస్తుంది, ఎందుకు తనని మనం బాధ పెట్టాలి, ఇవన్నీ కూడా ఈ పనులన్నీ కూడా నాకు అలవాటే కదా, నేను చూసుకుంటాను కదా అని మాధవ అయితే అంటూ ఉంటే, అప్పుడే ఇక కేశవ, కన్నా ఇద్దరు కూడా, అమ్మో మీరు ఈరోజు వంట ప్రిపేర్ చేస్తున్నారా, ఇక మేము తిన్నట్టే, అన్నా నాకు ఈరోజు బయట పనుంది, మెకానిక్ షాప్కి తొందరగా వెళ్ళిపోవాలి అని కేశవ అంటూ ఉంటాడు. ఇక కన్నా కూడా, వదిన నాకు కూడా ఈరోజు ఎగ్జామ్ ఉంది విన్నా, ఆ వదిన స్పెషల్ క్లాస్ కూడా ఉంది, సో నేను కూడా కాలేజ్కి తొందరగా వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటే, మీకు అస్సలు నేను చేసిన వంట ఈరోజు అస్సలు పెట్టను, అయినా నేను చాలా బాగా నేర్చుకున్నాను, ఈరోజు నా వంటని చూసి అందరూ ఫ్లాట్ అయిపోతారు, కానీ మీకు మాత్రం అస్సలు వంట పెట్టను, ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వంట చేసినా కూడా మీరు ఏదో ఒకటి అంటూ ఉంటారు అని మహాలక్ష్మి అయితే ఫీల్ అయినట్టుగా ఫేస్ పెడుతుంది. దాంతో మాధవ వచ్చి, రే ఎందుకురా మహాలక్ష్మిని ఏడిపిస్తూ ఉంటారు, అయినా మహాలక్ష్మి మొన్న ఒక కూర చేసింది, ఎంత టేస్టీగా ఉందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కేశవ వచ్చి, నిజం చెప్పన్నయ్య, నిజంగా కూర అంత బాగుందా అని కామెడీగా అడుగుతూ ఉంటే ఇక మహాలక్ష్మి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. లేదండి, ఈరోజు నేను మీరు పెట్టిందే తింటాను, ఎంత పనున్నా పర్వాలేదు, నేను మీరు పెట్టింది తినే వెళ్తాను అని చెప్పి ఇక కేశవ అంటూ ఉంటాడు. ఇక కన్నా కూడా, అవును వదిన, నేను కూడా నువ్వు పెట్టిందే తింటాను, నువ్వు చేసింది తినాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలి అని కన్నా కూడా అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి అయితే, మీరందరూ కావాలనే కదా నన్ను ఇలా ఆట పట్టిస్తున్నారు, ఛీ నేను ఇంకెప్పుడు కూడా వంట చేయనులే అని అంటూ ఉంటుంది. లేదమ్మా నువ్వు వంట చేయి, వీళ్ళు ఎలా తినరో నేను చూస్తాను, రే మీరందరూ తినాల్సిందే, అయినా ఆ అమ్మాయి అంత కష్టపడి మనందరి కోసం వంట చేస్తానంటే మీరు ఇలా చేస్తారా, కొంచెమైనా బుద్ధి లేదా, పోయి ఆడపిల్లకు సహాయం చేయాల్సింది పోయి ఇలాంటి మాటలు అంటారా అని నారాయణ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మహాలక్ష్మి అయితే లోపలికి వెళ్ళి, నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ని సిద్ధం చేస్తాను పెద్ది, మీరు ఏం మాట్లాడొద్దు, మీరు ఈరోజు రెస్ట్ తీసుకోండి, మీరు చాలా అలసిపోతున్నారు అని మహాలక్ష్మి అయితే ఇక బ్రేక్ఫాస్ట్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇక నారాయణ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఇంటికి బృందావనం లాగే అయిపోతుంది, ఈ బృందావనం అని ఎలా అయితే ఇంటికి పేరు పెట్టుకున్నానో దానికి అర్థం తీసుకొని వస్తుంది, ఒకవేళ నా భార్య ఉంటే ఎంత జాగ్రత్తగా ఈ ఇంటిని చూసుకునేదో అంతే
అంతే జాగ్రత్తగా ఇంటిని చూసుకుంటుంది. నిజంగా ఈ అమ్మాయి ఇంటికి రావడం మన అదృష్టం అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పటికైనా ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది. అలా వెళ్ళకుండా ఎప్పటికీ ఇలాగే ఉండేటట్టు, ఇక్కడే ఉండేటట్టు చేయాలి. ఏం చేసైనా సరే ఈ అమ్మాయిని చక్రిని కలపాలి. ఏం చేయాలి? ఈ అమ్మాయికేమో చక్రి మీద అసలు ప్రేమ దోమ అంటూ ఏమీ లేదు. అలాంటప్పుడు నేను ఏం చేయగలను? ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరి మధ్య ప్రేమను చిగురించేటట్టు చేయాలి. అప్పుడే వీళ్ళిద్దరూ ఒక్కటైతే ఇక ఈ అమ్మాయిని ఇంటి నుంచి ఎవ్వరు కూడా విడదీయలేరు. అప్పుడు ఈ అమ్మాయికి జాబ్ వచ్చినా ఇంకేది వచ్చినా ఈ ఇంటిని వదిలైతే ఎక్కడికి వెళ్ళదు అని నారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు మాధవ వచ్చి, ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నట్టున్నారే, దేని గురించి ఆలోచిస్తున్నారు? అయినా మీరు మౌనంగా ఇంతసేపు అయితే ఉండరే అని అంటూ ఉంటే, అవునరా, నాకు ఈ మహాలక్ష్మిని ఇంటి నుంచి దూరం చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎలా అయినా సరే చక్రిని మహాలక్ష్మిని కలపాలనుకుంటున్నాను. ఈ అమ్మాయి ఎప్పటికైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటే నా మనసు అస్సలు అంగీకరించడం లేదురా. అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ మీ కన్న తల్లి కనుక బ్రతుకుంటే మిమ్మల్ని ఎంత బాగా చూసుకునేదో అంతే బాగా, అంతే మీ గురించి ఆలోచిస్తూ ప్రేమని పంచుతూ జాగ్రత్తగా చూసుకుంటుంది కదా. అలాంటి అమ్మాయి నీ ఎలా అయినా సరే ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని నాకు బాగా అనిపిస్తుందిరా అని నారాయణ అనడంతో ఇక మాధవ అయితే ఇలా అంటూ ఉంటాడు, నిజమే నాన్న, మీరు కోరుకున్నది 100% కరెక్ట్. కానీ మహాలక్ష్మి మనసులో చక్రి లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు కనుక నిజంగా వాళ్ళిద్దరిని కలపాలనుకుంటే ఖచ్చితంగా కలుపుతాడు. మీరైతే ఏమీ ఆలోచించొద్దు నాన్న. ఆశపడడం తప్పులేదు, కానీ అది జరుగుతుందో లేదో అన్నది దైవ నిర్ణయం. మహాలక్ష్మి ఇష్టం. మహాలక్ష్మికి ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. చక్రితో తను జీవితాన్ని గడపాలి అనుకుంటే గడపచ్చు, లేదు అనుకుంటే లేదు. ఏదైనా కానీ మహాలక్ష్మి నిర్ణయమే ఫైనల్ నానా అని మాధవ అయితే నారాయణతో అంటాడు. రే, నువ్వు ఊరికే ఉండరా, మహాలక్ష్మి నిర్ణయం ఫైనల్ అంటావేంది? అయినా మహాలక్ష్మికి ఆ చక్రిగాడి మీద ప్రేమ పుట్టేటట్టు మనం ఎలాగోలా చేసి ప్లాన్ చేసి క్రియేట్ చేయాలి. అలా కాకుండా దైవ నిర్ణయము ఎప్పుడోకప్పుడు ప్రేమ పుడితే ఓకే, లేకపోతే లేదు, ఇలానా నువ్వు మాట్లాడేది? అయినా మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే నువ్వు ఊరుకుంటావరా? నువ్వు బాధపడకుండా ఉంటావా చెప్పు? అయినా కన్నాగాడిని ఓదార్చడం నీ వల్ల అవుతుందా? ఇవన్నీ ఆలోచించు, ఏదో ఒకటి చేయాలి. రేపటి నుంచి మనం వీళ్ళిద్దరిని కలపడమే మన ధ్యేయంగా పెట్టుకొని మహాలక్ష్మిని చక్రిని ఇద్దరిని కలపాలి అని చెప్పి నారాయణ అంటాడు. ఇక మహాలక్ష్మి అయితే వంటింట్లో నుంచి టిఫిన్ రెడీ చేసి బయటికి తీసుకొచ్చి, టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, రండి అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి అందరినీ పిలిచి ఇక అందరూ కూడా కలిసి ఇక టిఫిన్ అయితే తింటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి ఇల్లు వెతుక్కుంటూ మనీషా అయితే వస్తుంది. మాధవ అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక మాధవ అయితే, ఎవరబ్బా నన్ను ఇక్కడికి వచ్చి ఎవరు పిలుస్తున్నారు అన్నట్టుగా బయటకు వచ్చి చూస్తే మనీషా. ఇక మనీషాని చూసి, ఇక ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఏం కావాలి అంటే, ఈరోజు మీరు ఇంకా పనికి రాలేదు కదా, అందుకోసమే మీ దగ్గరికి వచ్చాను. నేను ఒక వారం రోజులు మా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, మీకు చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అని మనీషా చెప్తూ ఉంటే, ఇక బయటకైతే మిగిలిన అందరూ కూడా వస్తారు. మహాలక్ష్మి అయితే, పెద్ది ఎవరి అమ్మాయి, చాలా అందంగా ఉందే, మన రాష్ట్రం కానట్టుందే, ఏదో హిందీ భాషలో మాట్లాడుతున్నట్టుంది, తెలుగు వచ్చి రానట్టు మాట్లాడుతున్నట్టుందే అని మహాలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఈ అమ్మాయి కొత్తగా పనిలోకి వచ్చింది, తెలుగు అంతగా రాదు, కానీ చాలా మంచి అమ్మాయి, బాధ్యతగా పనిచేస్తుంది, ఏ పనైనా కూడా ఎంత కష్టమైనా కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటుంది అని చెప్పడంతో, ఓ అవునా, అమ్మాయి కూడా చూడ్డానికి చాలా బాగుంది అని అయితే ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక మనీషా కూడా, వీళ్ళందరూ కూడా మీ కుటుంబమా, ఎవరెవరు నీకు ఏమేమవుతారు అని చెప్పి అడిగితే, ఇదిగో వీళ్ళందరూ కూడా నా తమ్ముళ్ళు, ఈయన మా నాన్న అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. దాంతో ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదే అని మనీషా అడిగితే, ఇక నారాయణ వచ్చి, ఈ అమ్మాయా నా కోడలమ్మా, ఇదిగో ఈ చక్రి ఉన్నాడు కదా నా కొడుక్కి భార్య అని చెప్తే, ఇక మహాలక్ష్మి అయితే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. చక్రి మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. మీ జంట చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది, మీ అందరినీ నేను ఒక ఫోటో తీసుకోనా అని చెప్పి మనీషా అందరినీ కలిపి ఫోటో తీసుకుంటుంది. నేను విడిగా ఈ చక్రిని అలాగే మహాలక్ష్మి గారిని కూడా ఫోటో తీయాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళిద్దరిని ఫోటో తీయడానికి ఇద్దరిని నిల్చోమంటే
మహాలక్ష్మి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటండి, మీ హస్బెండే కదా, మీ హస్బెండ్ పక్కన నిల్చుకోవడానికి ఎందుకు అంత ఇలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పితే, అలా ఏమీ లేదు అని చెప్పి మహాలక్ష్మి అలాగే చక్రి ముందుకొస్తారు. ఇక కొంచెం దూరంగా వాళ్ళిద్దరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే, దూరంగా ఉంటారండి, దగ్గరికి రండి, మీరు చేయి వేయండి, ఇలా చేయండి, ఈ ఫోజ్ పెట్టండి, ఆ ఫోజ్ పెట్టండి అని చెప్పి మనిష అయితే అంటూ ఉంటుంది. దాంతో అలా ఫోజులు పెట్టుకుంటూ కళ్ళల్లో కళ్ళు చూసుకుంటూ అలా కొన్ని ఫోజులు అయితే పెడతారు. ఇక అదంతా చూసిన మాధవ, కన్న, మిగిలిన నారాయణ, మిగిలిన వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. నేను ఏదైతే చేయాలనుకున్నానో ఈ అమ్మాయి ఎవరో కానీ వచ్చి వాళ్ళిద్దరినీ కలిపేలా చేస్తుంది, ఇది చాలు, ఇక వీళ్ళ మధ్య ప్రేమ పుట్టడానికి అని చెప్పి ఇక మనసులో అయితే నారాయణ అనుకుంటూ ఉంటాడు. అలా ఒకరినొకరు కళ్ళల్లో చూసుకునేటప్పుడు ఇద్దరు కూడా పక్కన ఎవరున్నారో కూడా తెలియకుండా ఒకరినొకరు కళ్ళల్లోకి ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అయిపోయింది, ఫోటో తీయడం అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు ఫొటోస్ ఇచ్చినందుకు. వారం రోజులు నేను రాను మాధవ గారు, నేను తర్వాత వస్తాను అని చెప్పి ఇక మనిష అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నారాయణ అయితే మాధవ్తో ఇలా అంటూ ఉంటాడు, రే అమ్మాయి కూడా చాలా బాగుందిరా, ఒకవేళ ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉంటే నీకు అమ్మాయితో కలిసి పెళ్లి చేపించేనా అంటే, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు, కొంచెమైనా మీకు బుద్ధి ఉందా ఏంటి, ఈరోజు ఇంకా తాగలేదా, ఏవేవో మాట్లాడుతున్నారు, పొద్దునేమో మహాలక్ష్మిని చక్రిని ఒక్కటి చేయాలంటున్నారు, ఇప్పుడేమో నన్ను మనీషాకి పెళ్లి చేస్తానంటున్నారు, ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటాడు మాధవ. ఇక అప్పుడే అక్కడికి మహాలక్ష్మి వచ్చి, ఏంటండి ఏంటో అంటున్నారు మీరు అంటే, అదే అమ్మా ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని నేను మాధవకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఏమంటావు, ఆ గాయత్రి ఏమో మాధవ్ని ప్రేమించినట్టే ప్రేమించి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎదిరించలేక ఎవరినో పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోయింది, అలాంటి దానికోసం ఎందుకు ఎదురు చూడడం చెప్పు, ఆమె జీవితం చూసుకుంది కదా, అలాంటప్పుడు మాధవ కూడా పెళ్లి చేసుకోవాలి కదా, ఎంతసేపు అని చెప్పి తమ్ముళ్ళ కోసమే తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు, తనకంటూ ఒక జీవితం ఉండాలి కదమ్మా, అదే నేను చెప్తుంటే నా మాట వినిపించుకోవడం లేదు అని నారాయణ అయితే అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కూడా, నిజమేనండి మీరు చెప్పింది కూడా కరెక్ట్, ఈ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెళ్లి చేయాలి, ముఖ్యంగా పెద్దికి పెళ్లి చేస్తే అప్పుడు నాకు కూడా సంతోషంగా ఉంటుంది, నేను పెద్దిని ఎలా అయినా సరే ఒప్పిస్తాను అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే లోపలికి వస్తుంది. పెద్ది, మీ నాన్నగారు చెప్పింది కూడా కరెక్టే పెద్ది, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలాగా ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది, మీరే చెప్పారు కదా ఆ అమ్మాయికి బాధ్యత కూడా తెలుసు, ఎంత కష్టమైనా కూడా తన కుటుంబం కోసం పనిచేస్తుంది అని చెప్పి, అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు వదులుకోవాలి, ఒకవేళ ఆ అమ్మాయి గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకుంటాను, ఆ అమ్మాయి ఒకవేళ మీకు కరెక్ట్ అనుకుంటే ఆ అమ్మాయిని వదులుకోవద్దు, గాయత్రి ఎలాగో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఎప్పటికీ ఇలాగే ఒంటరిగా ఉంటారా, ఎప్పటికీ మీ తమ్ముళ్ళని చూసుకోవడమే మీ జీవితమా, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మీరు కూడా మీ జీవితాన్ని చూసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, మీకు కూడా ఒక తోడన్నది కావాలి, ఎన్ని రోజులని ఇలా ఉంటారు, ఇకనైనా మారండి, కొన్నిసార్లు మీ గురించి కూడా మీరు ఆలోచించడంలో అసలు తప్పులేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఏమోనమ్మా, నాకైతే ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, నన్ను బలవంతం చెయ్యొద్దు అని మాధవ అంటే, ఇప్పుడు కాకపోతే ఒక 10 రోజులాగి మీ నిర్ణయం చెప్పండి, కానీ ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకోవాల్సిందే, మనీషా కాకపోతే ఇంకొక ఎవరో ఒకరినైతే చేసుకోవాల్సిందే, నేను మ్యాట్రిమోనీలో మళ్ళీ మీ ప్రొఫైల్ని పెడతాను, ఖచ్చితంగా మీకు పెళ్లి చేయాల్సిందే అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అలా పడుకునే టైంకి అయితే మార్నింగ్ వాళ్ళిద్దరూ కలిసి ఫొటోస్ తీసుకున్నదే గుర్తొస్తూ ఉంటుంది. చక్రి అలాగే మహాలక్ష్మి ఒకరినొకరు కళ్ళల్లో చూసుకుంటూ ఇక ఫొటోస్ తీసుకున్నదైతే గుర్తొస్తుంది. ఏంటిది, ఎప్పుడూ లేనిది నాకు చక్రి ఇంతలా గుర్తొస్తున్నాడేంటి, అసలు ఇంకా చక్రి ఇంటికి రాలేదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కుటుంబంతో నాకు చాలా అనుబంధం ఉన్నట్లుంది, లేకపోతే వీళ్ళందరూ నన్ను సొంత కుటుంబ సభ్యురాల్లాగా ఎందుకు చూసుకుంటున్నారు, నాకు జాబ్ వచ్చే వరకు ఇక్కడ ఉండమన్నారు, నాకు ఆశ్రయం ఇచ్చారు, మంచిగా చూసుకుంటున్నారు, ఇంతకంటే ఏం కావాలి అని చెప్పి ఇక పిక్నిక్ ఫొటోస్ అయితే చూసుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. అలా చూస్తూ ఉన్నప్పుడు చక్రి అలాగే తనకి సంబంధించిన ఫోటో కనిపిస్తుంది. ఇక అలా ఒక్కసారిగా వాళ్ళిద్దరి ఫొటోస్ చూసి, ఏంటో ఈ మధ్య చక్రి చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది,
చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే చక్రి గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, ఎందుకు నాకు ఈ మధ్య పదే పదే చక్రి గుర్తుకొస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మా నాన్న అన్న కలిసి చక్రిని కిడ్నాప్ చేయించి అంతలా కొట్టించినా కూడా ఒక్క మాట కూడా నన్ను అనలేదు. నా వల్ల అతనికి అంత డ్యామేజ్ జరిగినా కూడా నా మీద అసలు కోపం కూడా చూపించలేదు. తిరిగి నన్ను తీసుకొని వచ్చి నాకు ఆశ్రయం ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటాడా? అసలు ఆ భూషణ్కి చక్రికి చాలా తేడా ఉంది. నా ఎదుగుదల కోసం, నా గోల్ని నేను రీచ్ చేయడం కోసం నాకు ఎంతలా అయినా సహాయం చేసే గుణం చక్రిది. తన దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ చాలా మంచి గుణం ఉంది. ఒక అమ్మాయికి ఇంతకంటే ఏం కావాలి? ఎందుకో చక్రి, నువ్వు ఈ మధ్య నాకు చాలా బాగా నచ్చేస్తున్నావు. నీ మాటలు అలాగే నీ ప్రవర్తన అన్నీ కూడా నాకు నచ్చేస్తున్నాయి అని చెప్పి మహాలక్ష్మి అయితే చక్రి గురించి ఆలోచిస్తూ అనుకుంటుంది. నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తున్నా అని మహాలక్ష్మి అనుకుంటుంది.